హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఈ మధ్య మా తమ్ముడు వచ్చాడన్నాను కదా, వాడి కోసం టిఫిన్లో ఏదో కొంచెం స్పెషల్ ఉండాలి. అందులోనూ సాటర్డే రోజు నాన్ వెజ్ ఏం చేస్తాము, అందులోనూ మేము నాన్ వెజ్ తిన్నాం. వాడి కోసం ఆఫ్టర్నూన్కి ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశాను అనమాట. సో టిఫిన్కి అయితే వెజ్తోనే వెళ్ళిపోయాం. పూరి విత్ పొటాటో కర్రీ, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కాబట్టి నా స్టైల్ ఆఫ్ పొటాటో కర్రీ ప్రిపరేషన్ చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేగిన తర్వాత ఒక 2 ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేగాక ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న పొటాటోస్ పీల్ చేసిన తర్వాత పీసెస్ యాడ్ చేసుకోవాలి. నాకైతే పొటాటోస్ సరిగ్గా కుక్ అవ్వలేదు అనిపించి ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేశాను. చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఎప్పుడు పొటాటోస్, ఎగ్స్ బాయిలింగ్ దగ్గర చాలా కన్ఫ్యూజన్ అనమాట. ఎంతసేపు పెడితే ఎలా ఉడుకుతాయో అని. ప్రతిసారి నేను పొటాటో కర్రీ కొంచెం పీసెస్లా ఉండాలని చేస్తే అవి సరిగ్గా బాయిల్ అవ్వవు, లేకపోతే మెత్తగా ఉడికిపోతాయి. అందుకనే ఈసారి కొంచెం ముందుగానే దింపేసేటప్పటికి సరిగ్గా ఉడకలేదు. అందుకే మ్యాషర్తో కూడా మ్యాష్ చేశాను. ఇంకేముంది, వేడిగా పొటాటో కర్రీ విత్ పూరి, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అందరికీ నచ్చే కాంబినేషనే కాబట్టి మీకు నాకైతే పూరి పొటాటో కర్రీ చాలా చాలా ఇష్టం అనమాట. మరి మీకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.